ఒక పక్షి చెట్టు మీద కూర్చొని అక్కడే ఉన్న తేనెటీగను గమనిస్తుంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగతో ఇలా అంది. నువ్వు ఎంతో కష్టపడి ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి సేకరించి పోగు చేసిన మకరందంతో తేనెను తయారు చేస్తావు. దానిని ఎంతో సులభంగా మనిషి తీసుకెళ్ళిపోతాడు. నీకు బాధగా లేదా అని పక్షి అడిగింది. ఆ మాటలకి తేనెటీగ నవ్వి, తేనెను తయారు చేయడం ఒక కళ. మనిషి నేను పోగు చేసుకున్న తేనెను దొంగిలించగలడు. నా కళను కాదు, నేను కష్టపడి మళ్ళీ సంపాదించగలను అన్న నమ్మకం నాకున్నప్పుడు ఏడుస్తూ కాలాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అని తేనెటీగ సమాధానం ఇచ్చింది. ఇలాగే మన లైఫ్లో కూడా చాలామంది మనల్ని తొక్కేయాలని, మోసం చేయాలని చూస్తుంటారు. మన నుంచి అన్నీ లాగేసుకోవాలనుకుంటారు. సర్వస్వం కోల్పోయినా మనకు కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.